శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, శివ మహాపురాణాన్ని కూడా మీతో పంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన నా మనస్సులో కలిగింది. అందువల్ల శివరాత్రి సందర్భంగా శివుడి యొక్క అష్టమూర్తుల యొక్క తత్వాన్ని, అలాగే పంచభూత లింగాల గురించి ఒకరోజు పంపించాను. శివరాత్రి రోజు శివరాత్రి పండగ ఎలా వచ్చింది, అగ్నిలింగం ఎలా ప్రాదుర్భవించింది, అప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి విష్ణువుకి ఇచ్చినటువంటి వరాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒక బోయవాడు కావాలని కాకపోయినా కాకతళీయంగా చేసినటువంటి ఆ యొక్క శివరాత్రి యొక్క జాగరణ, ఆ 4 జాముల యొక్క ఆరాధన, వాటి వల్ల అతను త్రేతాయుగంలో గుహుడైనటువంటి విధం, అవన్నీ కూడా మనం శివరాత్రి మాహత్యం అనేటువంటి పేరుతోటి చెప్పుకున్నాం. మరి ఈ శివ పురాణాన్ని అష్టాదశ పురాణాలలో వేదవ్యాస మహర్షి రచించినటువంటిది. దీనిని రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ వాళ్ళు సాహిత్య కళానిధి బిరుదాంకితులైనటువంటి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారి చేత తేట తెలుగులో అనువాదం చేయించారు. దానిని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మాకు వేటపాలెంలో లలిత కళా సమితి అనేటువంటి సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతూ వయోవృద్ధులైనటువంటి మహాత్ములు నన్ను ఆశీర్వదించి, లొల్లా శ్రీరామూర్తి గారు, వారు ఎంఏ బిఎడ్, బండబాపయ్య కాలేజీలో పనిచేసినటువంటి మహనీయులు, నా శ్రేయోభిలాషి, వారు నాకు ఈ శివమహాపురాణాన్ని 2017లో బహుకరించారు, కార్తీక మాసంలో. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క శివపురాణాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శివపురాణాన్ని చెప్పాలన్నా వినాలన్నా కూడా పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షం ఉంటే తప్ప సాధ్యం కాదు. అలాగే శివుడికి అభిషేకం చేయాలన్నా కూడా మహన్యాసం చదివి, ఆ మహన్యాసం ద్వారా మన యొక్క శరీరం యొక్క అంగాంగాల్లోకి శివుణ్ణి ఆవాహింపజేసుకొని అప్పుడు అభిషేకం చేస్తాం. అంటే శివుడంతటి వాడైతే తప్ప ఆ రుద్రుడికి అభిషేకం చేయలేడు అని పెద్దలు చెప్పేటువంటి మాట. కాబట్టి మహాత్ముడు, సర్వార్థవిదుడు, పరమ కారుణ్యమూర్తి, యోగీశ్వరుడు అయినటువంటి భర్తృహరి ఒక మాట చెప్పారు ఆయన యొక్క సుభాషిత త్రిశతీర్ గ్రంథంలో.
ఏం చెప్పారు? దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనటువంటిది, పరిమితి లేనటువంటిది, జ్ఞానమాత్ర స్వరూపమైనది, అనుభవించి మాత్రమే తెలుసుకొన తగినది, మిక్కిలి ప్రసన్నమైనది, జ్యోతిస్వరూపమైనది అయినటువంటి ఆ పరబ్రహ్మానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అంటే పరబ్రహ్మని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎటువంటిది పరబ్రహ్మం? దానికి దేశం లేదు, కాలం లేదు, పరిచ్ఛేదం లేదు, పరిమితి లేదు, కేవలము జ్ఞానస్వరూపమైనది, అనుభవించి మాత్రమే తెలుసుకోదగింది, అలాగే ప్రసన్నమైనది, జ్యోతిస్వరూపమైనది. ఇది పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మాన్ని అందరూ తెలుసుకోవాలి, అందరూ అనుభవించి తెలుసుకోవాలి అని శివమహాపురాణానికి పీఠిక వ్రాస్తూ మనం ఆ పీఠికలో చెప్పుకుంటూ భర్తృహరిని ఎందుకని మనం ప్రశంస చేసుకోవాలి అంటే, యోగంలో జ్యోతిస్వరూపమైనటువంటి పరమాత్మను దర్శించి శుద్ధ నిర్గుణ నిరాకారంగా ఉపాసన చేసి తన యొక్క ప్రార్థనా శ్లోకంలో అలాగే వస్తు నిర్దేశం చేసినటువంటి ఆ పరమ యోగీశ్వరుడైనటువంటి భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఏమంటున్నాడో చూడండి. మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తి స్తరుణేందుశేఖరా. వైరాగ్య శతకం భర్తృహరి రాసిన దాంట్లో 84వది ఈ పద్యం, ఈ శ్లోకం. జగము సమస్త జగాలకల్లా అధీశ్వరుడైనటువంటి శివుడి యందు గాని, సకల లోకముల యందు అంతర్యామి అయి వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తి యందు గాని నాకు భేదభావం గాని తారతమ్యం గాని లేదు అంటున్నాడు భర్తృహరి. ఇది మనకు ఉపదేశిస్తున్నాడు. శివకేశవుల మధ్య భేదం లేదు, భేదాన్ని చూడకూడదు, భేదం పాటించకూడదు. అయినప్పటికీ సకల లోకాలకి ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించినటువంటి శివుడి యందు నాకు భక్తి స్వరూపం స్వభావ సిద్ధంగా ఉన్నది అంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు, అయినా కూడా స్వభావ స్థితంగా నాకు ఆ శివుడి యందు భక్తి ఉన్నది అంటున్నాడు. జగత్కారణమైనటువంటి సిద్ధ వస్తువును శుద్ధ నిర్గుణ నిరాకారంగా తన ప్రార్థనా శ్లోకంలో ప్రతిపాదించినటువంటి భర్తృహరి ఎంత వైరాగ్యం వంటపట్టిన వాడైనా సరే ఆ శివతత్వాన్ని సగుణంగా సాకారంగా ఉపాసించి దర్శించి ఇక్కడ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఏమిటా తత్వం? శివతత్వం. కాబట్టి మనకు శివుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప నాణ్యాగతి అంటే వేరే గతి లేదు. ఇలా మాట్లాడినటువంటి వాడు భర్తృహరి ఒక్కడేనా? ఇంకెవరు లేరా? ఉన్నారు. మహామీమాంస మూర్ధన్యుడు, శతాధిక గ్రంథకర్త అయినటువంటి అప్పయ్య దీక్షితుల వారు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, మాకు శివకేశవుల యందు భేదభావం లేదు, కానీ ఎందుకో నా చిత్తం శివుని యందు చిన్న మెత్తైన అంటే కొంచెం అయినా సరే మొగ్గు చూపిస్తుంది అని తన స్వభావాన్ని ఆయన కూడా వెల్లడించాడు. చూడండి. కాబట్టి ఒక్కళ్ళు కాదు, అనేక మంది
తమ యొక్క స్వభావాలని వెల్లడించారు. ఎందుకని? వాళ్ళకి శివకేశవుల పట్ల భేదభావం లేదు. భేదభావం లేకపోయినప్పుడు కూడా కొంచెం అయినా సరే శివుడి పట్ల మక్కువ ఉంది అంటున్నారు, వాళ్ళు ప్రేమ ఉంది అంటున్నారు. ఇది అప్పయ్య దీక్షితులు గారు చెప్పినటువంటి మాట. అలాగే అంతేకాదు, అపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట అన్నారు. అంటే శివుడే సర్వదేవతలలో ప్రకృష్టుడు అని నిష్కర్షగా చెప్పారు అప్పయ్య దీక్షితుల వారు. దీనినే మకుటంగా చేసుకొని అప్పయ్య దీక్షితుల వారు చాలా శ్లోకాలు చెప్పారు అని పండితులు చెబుతారు. ఆయన శివభక్తి యొక్క మాధుర్య విశేషాన్ని వివరిస్తూ వర్ణిస్తూ ఆవగింజంత బూది శరీరానికి పూసుకొని గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు. అంటే ఆవగింజ అంటే చాలా చిన్నది, కొంచెమైనా సరే విభూది శరీరానికి ఆ పూసుకున్నటువంటి ఆ స్వామి గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు. అంటే ఆయన బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు తన యొక్క హరవిలాసంలో కూడా చెప్పాడు. ఇంతకీ శివుడి యొక్క భక్తి విశేషం ఎట్టిది అంటే, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు 4 ప్రశ్నలకి తనకు తానే వేసుకోవాలి, అనుసంధానం చేసుకోవాలి ప్రశ్నలు. 1, నేనెవరిని? 2, నేను ఎక్కడి నుంచి వచ్చాను? 3, ఇక్కడ నా కర్తవ్యం ఏంటి, అంటే ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటి? 4వ ప్రశ్న, శరీర పతనానంతరం నేను ఎక్కడికి వెళ్తాను, అంటే నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? వీటికి సమాధానాలు చూస్తే మొట్టమొదట నేనెవరిని? రమణ మహర్షి కూడా నువ్వెవరో తెలుసుకోమన్నాడు ఆయన కూడా. మొదటి ప్రశ్నకి నేను సాక్షాత్తు శివస్వరూపుడిని. నేను ఎక్కడి నుంచి వచ్చాను? శివుడిలో నుంచే వచ్చాను. ఇక్కడ నేను చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? ఇక్కడ శివజ్ఞానాన్ని పొంది ఆ ఎరుకతో జీవించాలి. 4, శరీరం పడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? అది కదా, సకల జీవులకు గమ్యస్థానం శివుడొక్కడే. అది ప్రశ్నలు ఎన్నైనా సమాధానం మాత్రం శివుడే. సర్వం శివాత్మకం. అదే చివరి మాట. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మానవుడు అన్య దైవాలను ఆశ్రయించినా కూడా ఆంతర్యంలో మాత్రం అప్పయ్య దీక్షితుల వారు చెప్పినట్లుగా మోక్షం కోసం అవిభాజ్యమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని తప్పకుండా ఆశ్రయించాలి. వేరే మార్గం లేదు. వడ్ల గింజలో ఆ బియ్యపు గింజలో చివర ఒక ములుకు ఉంటుంది. మరల వేస్తే ఆ ములుకు విడిపోతుంది, కానీ అదే మనం దొంపుడు బియ్యంలో ఉంటుంది. దాంట్లోనే బి విటమిన్ ఉంటుంది అంటారు కదా. ఆ ముల్లంత చిత్తం శివుడి వైపు మొగ్గడానికి కారణం ఉండాలి కదా. ఆ కారణం ఏమిటి అని అంటే చెప్తున్నారు. దాహార్తి చేత కుమిలిపోతూ ఉన్నటువంటి పక్షి కూడా నీరు ఎక్కడుందా అని వెతుక్కుంటుంది. అలసినటువంటి బాటసారి విశ్రాంతి కోసం అన్వేషణ చేస్తాడు. ఒక చెట్టు నీడో ఏదైనా కావాలి. జీవన గమనంలో ఎప్పుడో ఒకప్పుడు కనీసం పొద్దు పడమటకు వాలినప్పుడైనా ఈ భౌతిక ప్రపంచం పట్ల మానవుడు విరక్తుడు కాక తప్పదు. ఏంటి పొద్దు పడమటకు వాలటం అంటే?
అవసాన కాలం సంప్రాప్తించినప్పుడు. కాంచనాల విషయంలో ఏవగింపు కలక్క మానదు. అలా గనక కలక్కపోతే అదృష్టవంతులైనటువంటి వారి విషయంలో ఆ సన్నివేశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. చూడండి, ఎవడికి అదృష్టం ఉంటుందో వాడికి ఆ వైరాగ్యం కల్పిస్తాడు ఆయనే. కామదహనుడైనటువంటి శివుడొక్కడే పరమ వైరాగ్య సంపన్నుడు. అలాగే జ్ఞానాశ్రయుడు కూడా శంకరుడొక్కడే. ఆయనకు ఏ సేవలు, భోగాలు, ఆడంబరాలు, ఇతర వైభోగాలు అక్కర్లేదు. అంగుష్టమాత్ర పరిమాణంలో మట్టితో లింగాన్ని చేసి చెంబుడు నీళ్లు పోస్తే చాలు, పిలిచావా నాయనా అని ప్రత్యక్షం అవుతాడు. అందుకే జ్ఞాన వైరాగ్య సంపన్నులైనటువంటి మహానుభావులందరూ కూడా ఈశ్వర ఆరాధనాశీలురే. శ్రీ మహావిష్ణువు తాను ఎత్తినటువంటి అవతారాలన్నీ కూడా దుష్ట సంహారం, శిష్ట సంరక్షణ కోసమే. ఆ అవతారాలలో లింగార్చన విధిని నెరవేర్చాడని గ్రంథాలలో చెప్పారు, పురాణాలలో స్పష్టంగా ఉంది. సంహారకర్త రుద్రుడు. ఆయన అనుగ్రహం లేకుండా సంహార క్రియ ఎట్లా నెరవేరుతుంది? శిష్టులను రక్షించాలంటే దుష్టులను శిక్షించాలి, వాళ్ళని సంహరించాలి. ఆ సంహార కార్యం జరగాలి అంటే లయకారకుడైనటువంటి శివుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆయన అనుగ్రహం లేకుండా సంహార ప్రక్రియ నెరవేరే అవకాశం లేదు. అలాగే పరమాత్మ కాలస్వరూపుడు. కాలం కంటికి కనపడదు, కానీ ఊహలో బుద్ధికి అందుతుంది. రాత్రి పగళ్ళ యొక్క విభాగ రూపమైనటువంటి రోజు యొక్క ప్రమాణం అర్ధనారీశ్వర స్వరూపం. చూడండి, అమ్మవారు నల్లగా ఉంటుంది, అయ్యవారు తెల్లగా ఉంటాడు. అర్ధనారీశ్వర తత్వంలో తెలుపు పగటికి సంకేతం, నలుపు రాత్రికి సంకేతం. కాబట్టి పగలు శివుడు, రాత్రి అమ్మవారు. ఈ రహస్యాన్ని గుర్తెరిగినటువంటి పరమ పూజ్యులైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస వల్ల వారు మహాకాళిని ఉపాసించి కృతకృత్యులయ్యారు. ఆ మహాపురుషుడు అన్ని మతాల యొక్క ఆరాధనా పద్ధతుల్లో, ఉపాసనా మార్గాల్లో సాధనం చేశాడు, గొప్ప సాధన చేశాడు. చేసి తత్వం ఒక్కటే అని చెప్పినటువంటి ఋషితుల్యుడు ఆయన. ఆయన యొక్క దినచర్యలో ప్రతినిత్యం భక్తులను కాంచనాలకు దూరంగా ఉండమన్నాడు. అంటే స్త్రీలకి, ధనానికి దూరంగా ఉండమన్నాడు. వాటి యొక్క వ్యామోహంలో పడవద్దని హెచ్చరిక చేసేవాడు ఆయన రామకృష్ణుల వారు. వ్యామోహ దూరులు కావడానికి శివభక్తి తప్ప వేరే మార్గం లేదని చెప్పాడు. శివజ్ఞానం యొక్క లబ్ధికి ప్రయత్నించడం మినహా మానవులకు వేరే కర్తవ్యం లేనే లేదు. జీవలోకం అనేది ఒకటి ఉంటుంది, అంటే మనం ఉండే లోకం. ఆ లోకంలో అసంఖ్యాకమైన జీవులు ఉన్నాయి. ఆ జీవులన్నీ ఈ భూమి మీద ఏదో ఒక ఉపాధిని పొందాలని తహతహలాడుతూ ఉంటాయి. ఉపాధి అంటే శరీరం. వాటి యొక్క తహతహను మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణికోట్లలో మానవ జన్మ ఎంతో దుర్లభం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొంది కూడా శివజ్ఞాన లబ్ధి కోసం ప్రయత్నించకపోతే అటువంటి మానవుడిని ఎవడు రక్షిస్తాడు? పరమేశ్వరుడి కంటే అత్యంతమైనటువంటి ప్రియమైన వస్తువు ఉందా ఈ లోకంలో? ఆయన కంటే ఇష్ట సఖుడున్నాడా? ఆయన యొక్క కథలు వినడం కంటే, ఆయన కథలు చదవడం కంటే వేరే మరొక వినోదం ఉందా? మరొక ముఖ్యమైనటువంటి కార్యం మనకున్నదా? అలసిపోయినటువంటి జీవితాలకు ఆయన స్థానాన్ని మించినటువంటి విశ్రాంతి స్థానం ఉందా? ఆ మాధుర్యాన్ని రుచి చూసినటువంటి ఎందరో భక్తులు ఆ అమృతుణ్ణి గురించి ఎంతగానో గానం చేశారు, కీర్తించారు, స్తోత్రాలు చేశారు. ఆయన యొక్క సాన్నిధ్యం కోసం తహతహలాడారు, ఎడబాటుకు కుమిలిపోయారు. జగన్మోహనుడు
మన్మధుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందర్శన కాంక్షా తత్పరులైనటువంటి గోపికలు కూడా ఆ పరమాత్మ యొక్క విరహాన్ని తట్టుకోలేక నిన్ను ఎప్పుడూ చూడకుండా ఓ లక్ష్మీవర మాకు రెప్పలు అడ్డంగా చేసేటటువంటి ఆ క్రూరుడైనటువంటి విధాత ఎంత దుర్మార్గుడో కదా అనుకున్నారు వాళ్ళు. ఆ రెప్పలు ఉండటం వల్లే కదా నిన్ను అనుక్షణము చూడలేకపోతున్నాం. అంటే ఆ రెప్పపాటు కాలాన్ని కూడా వాళ్ళు పరమాత్మ యొక్క దర్శనానికి ఆ వియోగాన్ని భరించలేకపోతున్నారు. అది వాళ్ళ యొక్క మధుర భక్తి. ఆహా, ఎంత భక్తి యొక్క తీవ్రత! దీనిని రామకృష్ణ పరమహంసల వారు నీటిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తి ఆ నీటి నుండి బయటపడటానికి ఎంతగా తహతహలాడిపోతాడో అంతటి తపన భగవంతుడి యొక్క విషయంలో భక్తునికి ఉండాలి అంటాడు ఆయన. నీటిలో పడ్డవాడి పరిస్థితి ఏంటి? ఊపిరాడక ఎప్పుడెప్పుడు బయటకు పోవాలో అనుకుంటాడు కదా. అంతా శివుడే కాబట్టి అటువంటి ఆర్తి కూడా శివుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది అంటున్నది ఈ శివ మహాపురాణం. ఈ శివ మహాపురాణం 24,000 శ్లోకాలతో ఉంది. రామాయణం కూడా అంతే, 24,000 శ్లోకాలు. పెద్దలు పురాణాలకు కొన్ని లక్షణాలు చెప్పారు. 5 లక్షణాలు ఉంటాయి. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఇది శ్లోకం. సర్గము, ప్రతిసర్గము, వంశము, వంశానుచరితము, మన్వంతరము. అంటే మొట్టమొదటి సర్గము అన్నాడు. సర్గ అంటే ఏంటి? సృష్టి. ఒకదాని నుండి మరొక దాన్ని పుట్టుకుంటూ వచ్చినటువంటి అవరోహణ క్రమాన్ని చెప్పడమే సృష్టి. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలైంది సృష్టి. బ్రహ్మదేవుడి నుంచి ఆయన కొంతమంది మానసపుత్రులను సృష్టించాడు, కొంతమంది ప్రజాపతులను సృష్టించాడు, అలాగే కొంతమంది మహర్షులను సృష్టించాడు. అలాగే తన శరీరం నుంచే స్వయంభవమును శతరూప అనేటువంటి వాళ్ళని సృష్టించి మైథున సృష్టి చేయమన్నాడు. ఇదంతా సర్గం. ఆ తర్వాత ప్రతిసర్గం అంటే ఈ ప్రళయం ఆరోహణ క్రమంలో ఎలా జరుగుతుందో చెప్పడం. ఇందాక సృష్టి జరిగింది, ఆ సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇందాక అవరోహణ క్రమం, పైనుంచి కిందకి దిగటం, ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్ళటం. ఆ తర్వాత వంశం, ప్రజాపతులు, బ్రహ్మమానసపుత్రులు, దేవతలు, రాక్షసులు, రాజులు ఇత్యాది అనేకుల యొక్క వంశాల గురించి విస్తరించి చెప్పడమే వంశం. ఇక 4వ లక్షణం వంశానుచరితం. ఆయా రాజవంశాలలో ఆ తరువాత కాలంలో జన్మించినటువంటి రాజుల యొక్క చరిత్రలు చెప్పడం. ఆ తర్వాత మన్వంతరం. 14 మంది మనువులు వస్తారు ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక్క పగటి కాలంలో. మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు. 14 మంది మనువులు. అలాగే సప్తఋషుల యొక్క చరిత్రలు. ప్రతి మన్వంతరంలో సప్తఋషులు మారుతుంటారు వరుస. అలాగే భూమియాదుల యొక్క సంస్థానం కూడా చెప్పబడి ఉంది. అంటే భూమి యొక్క పరిమాణం, భూమి మీద ఉన్నటువంటి ద్వీపాలు, పర్వతాలు, నదులు, మనుష్యులు, అలాగే ఇతర ప్రాణికోటి, వీటన్నిటి యొక్క వర్ణన. పురాణ శబ్దానికి పండితులు ఒక వ్యుత్పత్తి చెప్పారు. పురాభవం అనగా పూర్వం ఇలా జరిగింది అని. పురా అపినవం అంటే పూర్వం ఎప్పుడో జరిగినా కూడా, పూర్వం ఎప్పుడో రచించబడినా కూడా ఎప్పటికీ నిత్య నూతనంగా కొత్తగా ఉండేది అని. అది పురాణం అంటే. నారద పురాణాన్ని అనుసరించి 18 పురాణాలలో ఉన్న శ్లోకాలు మొత్తం కలిపితే 4,01,100 శ్లోకాలు ఉన్నాయి. 4 లక్షల మీద 100 శ్లోకాలు ఉన్నాయి.
అలాగే మత్స్య పురాణాన్ని అనుసరించి చూస్తే 4,02,200 అని తేలింది. అలాగే దేవీ భాగవతాన్ని ప్రకారం కనుక చూస్తే 4,01,200. అయితే ఒక్కొక్క పురాణంలో కొంచెం భేదం ఉంది. ఏదైనా 4 లక్షల పైచిలుకు. అందువల్ల పురాణాలే మన పూర్వ చరిత్రకి సంపుటాలు, విజ్ఞాన కోశాలు. పురాణాలలో ఎన్నెన్నో అమూల్యమైనటువంటి విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. అన్నీ కూడా గ్రంథస్థం చేశారు వ్యాసుల వారు. ఉదాహరణకి తన రాజ్యంలో వర్షం పడక ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కంసుడు తన బాణాల చేత మేఘాల యొక్క గర్భాలను చీల్చి వర్షాన్ని కురిపించినట్లుగా విష్ణు పురాణంలో, బ్రహ్మపురాణంలో స్పష్టంగా ఉంది. అదే క్లౌడ్ బర్స్టింగ్ అని అంటున్నాం మనం ఇవాళ ఆధునిక కాలంలో. ఇక ప్రస్తుతం ఈ శివపురాణం మనం వినబోతున్నాం. ఇందులో ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక్క విషయం ముందు మనవి చేస్తాను మీకు. ఈ పురాణం పాపాలకు ప్రాయశ్చిత్తాలను చెబుతూ సర్వ పాపములు భిక్షాటనం వల్ల క్షయమవుతాయని చెప్పింది. ఏ కర్మము లేనటువంటి శివుడే ఆది భిక్షువు అయ్యాడు కదా. శ్రీరామకృష్ణ పరమహంస వారి యొక్క దినచర్యను గ్రంథస్థం చేసినటువంటి మాస్టర్ ఎం అంటే మహేంద్రనాథ్ గుప్తా ఐచ్ఛికంగా కొంతకాలం భిక్షాటన చేసుకుంటూ భిక్షుకుల మధ్య జీవించారని ఉన్నది. పరమ పూజ్యులైనటువంటి కరపత్ర స్వామి వారు కూడా భిక్షాటనం చేసుకునే జీవించారు. సామవేదం గారు ఈ వీరి గురించి చెప్పారు ఒక ప్రవచనంలో. అలాగే బుద్ధుడు, షిరిడి సాయిబాబా, త్యాగరాజు వీళ్ళంతా కూడా ఉంచ వృత్తిలో జీవించిన వాళ్లే. ఇలా ఎందరెందరో భిక్షుకులై జీవనం గడిపారు. వాళ్ళందరూ శివస్వరూపులే. మన యొక్క సంప్రదాయపు లోతులు, మూలములు అన్నీ కూడా పురాణాల్లోనే ఉన్నాయి. భిక్షాటన అన్ని సందర్భాల్లో లేమికి చిహ్నం కాదు. అంటే లేక అడుక్కుంటున్నారు అనుకోకూడదు. ఎందుకని మనం ఉపనయన సమయంలో వటువు జోల పట్టుకొని మన దగ్గరకు వస్తాడు, భిక్షాటన చేస్తాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో బియ్యమే తీసుకొని వాళ్ళకే భిక్ష చేస్తున్నాం. ఇది అంటే ఒక తంతుగా చేస్తున్నాం తప్ప వాస్తవానికి మనం తీసుకువెళ్ళి బియ్యం ఆ కొబ్బరి చిప్పులో పోసుకొని ఆ యొక్క ఒటుగు యొక్క జోలిలో వేయాలి. కానీ ఆయనే తెస్తాడు బియ్యం ఆ పక్కన ఒకళ్ళు, అందులో నుంచి ముంచి అందులో వేస్తున్నాం. సరే, అది లౌకికం అయిపోయింది అనుకుందాం, అది పక్కన పెడదాం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆది భిక్షు. మనకు పాట కూడా ఉంది కదా, ఆది భిక్షువు వాడిని ఏమడిగేది అంటాడు. ఆ పాట రాసిన మహాత్ముడు సిరివేన్నెల గారు ఎక్కడున్నారో, శివుడి దగ్గరే ఉంటుంటాడు ఆయన. పాపాలన్నిటిలో కూడా కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలు మరిచిపోవడం. దానికి మించిన పాపం లేదని వ్యాస భగవానుడు మహాభారతంలో నాడీ జంగును వృత్తాంతంలో చెప్పాడు. మనం చెప్పుకున్నాం. శాంతి పర్వంలో 3వ ఆశ్వాసంలో ఉంది అది, నాడీ జంగోపాఖ్యానం. పుణ్యకార్యములన్నింటిలో కూడా కృతజ్ఞతకు మించినటువంటి పుణ్యం లేదని మహాభారతంలో చిలుక, ఇంద్రుడికి చిలుకకి జరిగినటువంటి ఉపాఖ్యానం చెప్పింది. అనుశాసన పర్వంలో ఉంది అది. గతంలో నేను 5 రోజుల పాటు చెప్పాను. అవి కూడా ఉన్నాయి నా యొక్క గూగుల్ డ్రైవ్లో. పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడు ఎవడి మీద ఎలా వర్షిస్తుందో తెలియదుగా. కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు
శివుడి యొక్క దివ్యానుగ్రహంతో మనమందరం కూడా తడిసి ముద్దవుతున్నాం. రామకృష్ణ మఠం వాళ్ళు ఈ శివ మహాపురాణాన్ని సుందరమైనటువంటి వచనంలో మనకి అందింపజేశారు. మఠాధ్యక్షుడైనటువంటి పూజ్య జ్ఞానానంద మహారాజు వారికి మనం ప్రణామాలు చెల్లించుకోవాలి ఈ సందర్భంలో. కాబట్టి ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఆ మహాత్ముడు నన్ను ఆదేశించడం వల్ల నేను శివమహాపురాణాన్ని తినిగించగలిగాను అంటున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఈ రచయిత. ఈ పురాణం యొక్క రచన శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వాళ్ళు రచించినటువంటి శివమహాపురాణం ఆధారంగా చేసుకొని నేను అనువాదం చేశాను అంటున్నారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.